పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్, మా ఫేవరెట్ స్టార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. అత్తారింటికి దారేదంటూ వెళ్తున్నాను. ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇది నిజమా అసలు కళ అని నమ్మలేకపోతున్నాను. స్టార్ కోసం స్టార్ హోటల్కి వెళ్తాం, బట్ పవర్ స్టార్ కోసం మీ ఫామ్ హౌస్కి చక్కగా ఆవులు, దూడలు, మేకలు, కోళ్ళ దగ్గరకు వచ్చి ఫస్టే కొంగలు మమ్మల్ని వెల్కమ్ చేసాయి, తర్వాత మీ ఆవులు అవి అరుస్తున్నాయి అక్కడ. ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్. సార్, ఫస్ట్లీ ఎలా అనిపిస్తుంది సార్ మీకు? హౌ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? నేను చేసేటప్పుడు మ్యాక్సిమం ఆనందం తీసుకుంటాను. ఇంకా అయిపోయిన తర్వాత అంటే 2 నెలల్లో కొంచెం నాకు అలవాట్లేదు, అందుకని నాకు పెద్ద అనేది వచ్చిన ఆనందం అయితే ఉంది, అంత మించి ఇంకా. అంటే కలెక్షన్స్, రికార్డ్ బ్రేకింగ్, అవన్నీ నంబర్స్, నాకు అలాంటి అలవాటు ఎప్పుడు నాకు లేదండి కలెక్షన్స్ గురించి. ఎందుకంటే నాకు చేసేసిన తర్వాత నాకు 2 వింటాం ఎందుకు అలవాట్లు పడలేదు ఇప్పుడు దాకా. సో ఒక సినిమా, ముఖ్యంగా ఈ సినిమా కొంచెం త్రివిక్రమ్ ఎక్కువ వినాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడాను సినిమా అయిపోయిన తర్వాత. బట్ నాకు అన్నిటికంటే ఈ సినిమా మంచి సినిమా అని తెలుసు, మంచి సినిమా చేసిన ఆనందం ఎక్కువ ఉంది. అది అందరికి నచ్చడం అనేది చాలా ఆనందం అనిపించింది. సార్కి గన్ అంటే ఇష్టం, మీకు పెన్ అంటే ఇష్టం. మరి ఆ పెన్ను ఈ గన్నుతో ఎంత లేదు, ఆయన కూడా పెన్ అంటే చాలా ఇష్టం, ఎవరికి తెలియదు కాబట్టి. సో బయట తెలిసిన జనాల ప్రకారం, సో ఆ పెన్ను ఈ గన్నుతో ఎంత అద్భుతమైన హ్యూమన్ ఎమోషన్స్ పండించాలనే ఆలోచన ఎక్కడ పుట్టింది? దానికి సార్ రియాక్షన్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంటే నేను యాక్చువల్ కలేజా తర్వాత చెప్పే ఈ కథ ఈయనకి. వెంటనే నేను కలేజా అయిపోయిన తర్వాత అప్పుడు ఏదో ఒకసారి నేను ఒక స్క్రిప్ట్ చెప్పాలనుకుంటున్నానని చెప్పి అప్పుడు చెప్పాను. స్క్రిప్ట్ చెప్తే అందులో బేసిక్గా ఎంటర్టైన్మెంట్ బాగా చేశాను, కానీ ఇంత ఎమోషన్ లేదు అప్పుడు అందులో. అప్పుడు ఈయన అన్నది ఏంటంటే, మీరు ఎందుకు ఎమోషన్ నుంచి ఎస్కేప్ అయిపోయి దాని నుంచి పారిపోయి కథ చేయటం ఎందుకు, నిలబడి మీరు ఎమోషన్ చెప్పండి, అది ఎందుకు జనానికి నచ్చుతుందని నాకైతే నమ్మకం ఉంది, మీరు దాన్ని చెప్పండి, తప్పేం లేదు కదా. ఇప్పుడు ఈ క్లైమాక్స్ పోర్షన్ యాక్చువల్గా దాని నుంచి ఆ మాట నుంచి పుట్టింది ఇది. అందుకని దాని తర్వాత మళ్ళీ దాన్ని రీవర్క్ చేసి ఈ పర్టికులర్గా ఎంత అంటే చాలా నిజాయితీగానే మాట్లాడాలి లాస్ట్ ఏరియాలో అని దాన్ని అంటే ఫస్ట్ డిసైడ్ చేసింది. అది చేసిన తర్వాత అప్పుడు దెన్ వీ వెంట్ ఆన్ ఫర్ ద షూటింగ్. అందుకని ఇంత ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ కానీ అవి కానీ హ్యాండిల్ చేయడానికి మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ సీడ్ అయితే అక్కడి నుంచి పడింది. ఇప్పుడు కమర్షియల్గా పే చేయడం అనేది బోనస్ చెప్పాలంటే. ఇన్ఫ్యాక్ట్ మాకు ముందే వచ్చేసిందండి. అక్టోబర్ 13 రావాల్సింది సెప్టెంబర్ 27 వచ్చేసింది. ఈవెన్ దో ఒక అనుకోని సంఘటన జరిగిన జనాలు, అభిమానుల స్టార్ నిజాయితీకి వాల్యూ ఇచ్చి ఎవ్రీబడి వేర్ విత్ యూ, ఎస్ వీ విల్ బీ విత్ పవర్ స్టార్, వీ విల్ సీ ఇన్ ద థియేటర్ అని నిలబడ్డారు. సో జనాల సపోర్టు, ఈ జరిగిన ఇన్సిడెంట్ ఎంత ఎంత బాధ కలిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ జనాల సపోర్ట్, హౌ డిడ్ యూ ఫీల్? అంటే ఇప్పుడు పైరసీ గురించి నా ఫీలింగ్ ఏంటంటే అది ఎవరి ఇండివిజువల్ ఎథిక్స్ అనుకుంటాను. గబ్బర్ సింగ్ 2 స్క్రిప్ట్ మీద అని దానికి అక్కడికి వెళ్ళాను. నాకు ఇట్లా ఫోన్ వచ్చింది త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, ఇట్లా మొత్తం ఫిల్మ్ బయటకు వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ ఒక 90 minutes ఆఫ్ ద ఫిల్మ్ బయటకు వచ్చేసిందని చెప్పారు. ఫస్ట్ అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాల. అంటే అంత కోల్డ్గా ఎవరు చేసేయగలరు, అంటే ఎవరు ఇన్సైడర్స్ ఉంటారా? ఇన్సైడర్స్ అంటే నాకు అట్లా వెళ్ళిపోయి ఇంకా నాకేమనిపించింది, ఇప్పుడు దాని గురించి బాధపడాలి, ఇంకా సినిమా రిలీజ్ అవ్వకుండా బోల్డ్ అని ఒక 60 నుంచి 70 కోట్ల దాకా ఉంటుంది దాని. ఇది ఎలా నష్టం ఎలా అంటే ఫైనాన్షియల్ లాసెస్ ఎలా ఉంటాయి, ఒకసారి నెట్లోకి వెళ్ళిపోతే ఇంకా అది ఎవరి చేతిలో ఉండదు, అందరు చూసేయాలని డౌన్లోడ్ చేసేసుకుంటారు. అన్ని మిలియన్స్కి అంత ఇండివిజువల్ ఎథిక్స్ ఉంటుందా అని నాకు డౌట్ ఫస్ట్. కానీ అమేజింగ్ ఏంటంటే నాకు అది స్వచ్ఛందంగా ఎవరికాళ్ళు వాలంటరీగా దాన్ని డౌన్లోడ్ చేసుకోకుండా లింక్స్ని చేసుకోవటం నాకు మామూలు ఆశ్చర్యం కలిగించలేదు. నాకు వాళ్ళ మీద అమితమైన గౌరవం పెరిగిపోయింది. అంటే ఇలా అంటే ఇంతమంది అంటే అవైలబిలిటీలో ఉండి ఇక్కడ క్లిక్ ఆఫ్ ఎ బటన్ దాన్ని చూడగలిగే కేపబుల్ స్థాయి ఉండి చేయగలిగే ఉండి దాన్ని నిగ్రహించుకోవడం అనేది అది వాళ్ళ నైతిక విలువలకి జోహార్లు చెప్పాలనిపించింది నాకు.
ఫస్ట్ హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఐ థింక్ హాలీవుడ్ స్టార్స్కి అయింది, మళ్ళీ పవర్ స్టార్కి ఇలా జరిగింది. అండ్ పీపుల్ ఆల్వేస్ వేర్ విత్ యూ. అమెరికా ఆగస్ట్ 15 ఆగస్ట్కి ఇంగ్లీష్ చాక్లెట్ కాదు, అమెరికాలో అరిసెలు పనిచేశారు. ఇట్స్ లైక్ అ సంబరాలు ఎవ్రీవేర్. అంటే ఒక షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నారు. పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా రాస్తూ ఉన్నారు కమెంట్స్. డస్ దట్ మేక్ అ డిఫరెన్స్ టు యూ? చదువుతారా రివ్యూస్, రేటింగ్స్? చదువురు? నో. ఎందుకంటే మనం బలమైన నమ్మకంతో విశ్వాసంతో చేసేస్తాం. అది కాదు, అది ఇంకా ఒకసారి కనెక్ట్ అయింది అనుకోండి, మళ్ళీ దాని గురించి చదవటం అనవసరం. ఒకవేళ కనెక్ట్ అవ్వలేదా మళ్ళీ మనం చూసి మనం తెలుసు కదా ఏమేమి తప్పులు చేస్తుంటాం, అవి కరెక్ట్ చేసుకున్నాం. అందుకని నాకు పెద్ద రెండు అంటే నాకు మర్చిపోవడం అలవాటు. చేసేసిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించి ఏమో నాకు లోపల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ నా గురించి చెప్పినట్టు నీ కర్తవ్యం నువ్వు చెయ్యి మొత్తం. అంత గొప్ప కూడా ఆలోచించలేదు, ఇబ్బందిగా ఉంటుంది. బేసిక్లీ పవర్ స్టార్ ఒక సినిమా చెయ్యాలి అంటే దానిలో సంథింగ్ స్పెషాలిటీ ఉండాలి. ఇది అత్తారింటికి దారేదంటూ చిన్నపిల్లలు ఆడుకునే ఆట. దీనికి ఈ కథకి మీరు ఒప్పుకోవడానికి వాట్ వాజ్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్? ఈ కథ చేయడానికి అంటే బేసిక్ అంటే మాకు అంటే ఈయన కానీ నేను కానీ మేము పెరిగిన వాతావరణం ఏదైతే మేము కోరుకునే బంధాలు కానీ ఇలా ఉంటాయి రియల్ లైఫ్లో. మాకు బేసిక్ హ్యూమన్ రిలేషన్స్ మీద లేదంటే మానవ సంబంధాల మీద వీటి మీద మేము ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలా ఉంటే ఇలా ఏదో మాకు పాత ఏవో మాట్లాడుకుంటూ ఉంటాం. మా జీవితంలో జరిగినాయి కొన్ని, ఒకసారి పుస్తకాల్లో రిఫరెన్సెస్ ఇవి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మేము అలాంటి సందర్భం నుంచి ఏదో ఒక ఐడియా చెప్పాను. ఇలా బాగుంటుంది, ఇలా వెళ్ళిపోయిన ఇలా తీసుకురావటం అంటే నాకు బాగుంటుంది అనిపించింది. నాకు అది ఎలా వస్తుందో నాకు తెలియదు. ఇంకోటి కూడా ఏంటంటే నాకు అంటే మిగతా వాళ్ళని ఇబ్బంది అంటే వాళ్ళని ఏది ఇబ్బంది పెట్టే మాట కాదు, కానీ బేసిక్గా అత్త అనేది ఒక అబ్యూసివ్ టర్మ్ కింద అయిపోయింది. వెరీ డిరోగేటరీ టర్మ్ కింద చేస్తారు. అది నాకు ఆయనకి కానీ నాకు కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే కొన్ని పదాలకి చాలా ఒక డిరోగేటరీ స్థాయికి పట్టుకెళ్ళిపోయారు ఎవరికాళ్ళు అలా చూసిన మీద. నాకు ఆయన చెప్పింది నా వెంటనే అది కనెక్ట్ అయింది. చాలా మా ఇద్దరికి ఏంటంటే బాగా పాత సినిమాలు బాగా ఇష్టం. మా ఇద్దరం కూర్చున్నప్పుడు మా ఇద్దరం కూర్చొని పెద్ద సీరియస్ డిస్కషన్స్ ఏమండి ఇలా కూర్చొని పాత సినిమాలన్నీ చూసుకుంటా. ఆ సినిమాలో ఆడు ఎలా చేస్తున్నాడు చూడు, ఇలా ఎలా చేస్తున్నాడు చూడండి, అవన్నీ మనకు డ్రైవర్ బాడీ లాంగ్వేజ్ కోసం కూడా చూశారు ఇవన్నీ. అలాంటి సినిమా అంటే మనకి ఎందుకు మనకి ఇల్లరికం కానీ గుండం చాలా సింప్లిసిటీ బాగుంటుంది. ఎందుకు మనకి ఇలాంటి సినిమాల్లో మనం చేయలేము, సేపు సీరియస్గా ఉంటాం అంటే అవి సాధించడం చాలా కష్టం. సింప్లిసిటీని సాధించాలంటే ఫస్ట్ మనుషులు బతకాలి, ఆ విలువలు ఎంతో కొంత ఉండాలి, దాన్ని రాయగలిగే స్థాయి సత్తా ఉండాలి. అది ఇవన్నీ ఆయనకున్నాయి. సో అందుకని అంత కాంప్లికేటెడ్ హ్యూమన్ ఎమోషన్స్ని చాలా అందరికి పెద్ద ఈజీగా చేసేయచ్చు అనే స్థాయిలో. పవర్ స్టార్కి అత్తారింటికి తారేదని బుజ్జి టైటిల్ పెట్టాలంటే కొంచెం ధైర్యం కావాలి కదా. ఎలా హౌ డిడ్ యూ మేనేజ్ దట్? ఫస్ట్ యాక్చువల్గా అత్తారింటికి దారేదైనా టైటిల్ వచ్చేసింది, కానీ ఆయనకి చెప్పలా. మేమేంటో ఇంకేదైనా దొరుకుతుందేమో అంటే కళ్యాణ్ గారి సినిమా కదా, ఆడియన్స్ ఫ్యాన్స్ వేరే బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అత్తారింటికి దారేది మరీ సాఫ్ట్ అయిపోతుందేమో అది ఇదని ఒక నెలలాళ్ళు ఆయనకి తెలియకుండా దాచి ఏవో ఆలోచిస్తాను. ఇంకా ఈయన ఏంటంటే నేను నా గబ్బర్ సింగ్ 2 టైటిల్ కూడా ఆలోచించేసాను, కానీ మీరు ఇంకా ఈ టైటిల్ బెటర్ ఏంటంటే సినిమా చివరికి వచ్చింది కదా అంటే ఏవో అనుకుంటున్నాం కానీ ఏం తెగట్లేదు అసలు. పోనీ అనుకున్నవి ఏంటి చెప్పండి అన్నారు. అంటే ఇది చెప్పా, బాగుందిగా పెట్టాను అన్న. అంటే లేదండి అంటే ఇది ఇంకేదో కొంచెం హీరోయిక్ అది ఆలోచిస్తుంటే ఏం లేదు, అలాంటి ఏం పెట్టుకుని మనం ఏ కథ చెప్తున్నామో దానికి సంబంధించిన టైటిల్ లేదు, దాని గురించి ఇంకెక్కువ ఆలోచించుకోండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండండి, పెట్టేద్దాం ఇదంతే. ఇంక వెంటనే ఇంకా చెప్పారని ఇంక ధైర్యం చేశాను. గబ్బర్ సింగ్లో మీరు చెప్పారు పవర్ఫుల్ డైలాగ్, నాకు కొంచెం తెక్కుంది దానికి లెక్క ఉంది అని. కానీ ఈ సినిమాలో మీ అత్తగారికి తెక్కుంది. అంటే మీకంటే తెక్కున్న అత్తగారిని ఎలా ఫైండ్ అవుట్ చేశారు అండ్ హౌ వాజ్ ఇట్ యాక్చువల్లీ వర్కింగ్? అంటే పవన్ కళ్యాణ్ గారికి అత్త ఉండి ఒక సినిమా వస్తుంది అనేది ఊహ వచ్చింది, చాలా కష్టం కదా. నాకు కొంచెం ఆ విషయంలో మాత్రం ఈజీ అనిపించింది. మేము ముందు నేను ఈ కథ చెప్పిన వెంటనే నేను అత్త ఎవరు అనుకుంటున్నాను, ఈయన కూడా అదే క్వశ్చన్ అడిగారు, ఎవరు అనుకుంటున్నాను అంటే నది అనుకుంటున్నాను. బాగుంది సార్, ఇంకేం ఆలోచించకండి, ఎలాగోలాగా మీరు ఆవిడ ఫైనల్ ఇచ్చాను. అప్పుడే మాట్లాడేసాం మేము ఆవిడతో. దాదాపు అంటే సినిమా స్టార్ట్ చేయడానికి 2 years బ్యాకే మాట్లాడేసాం ఆవిడతో. అప్పుడు ఇంకా ఆవిడ మిర్చి కూడా చేయలే.
ఓన్లీ తమిళ్లో మాత్రం ఒక సినిమా చేస్తున్నారు. అప్పుడే ఆవిడతో మాట్లాడాం మేము. ఆడితే ఆవిడ చేయటానికి ఓకే అన్నీ చెప్పామంటే మేము స్టార్ట్ చేసే ముందు మీకు మళ్ళీ డేట్స్ అన్నీ చెప్తామండి. స్క్రిప్ట్ కూడా నేను ఫోన్లోనే చెప్పాను ఆవిడకి. అందుకని మాకు అది పెద్ద ఇష్యూ అవ్వాలి. తర్వాత ఆవిడ రాగానే సెట్లో చూడగానే ఈయన కళ్యాణ్ గారు ఆవిడ చూడగానే అన్నారు, లేదు మన చాయిస్ పర్ఫెక్ట్ కరెక్ట్గా ఉంది, ఇంకా ఆలోచించట్లేదు. అందులో ఆవిడ చాలా వెరీ డిసిప్లిన్. ఆవిడ నిజంగా ఆవిడతో పని చేయడం చాలా సుఖం. అందుకే ఆవిడ దగ్గర కూడా గన్ ఉంది, లైసెన్స్ ఉంది, కానీ గురి తప్పరు. మీరు ఆవిడ డైలీ చెప్తున్నప్పుడు చూడాలి, ఆవిడ మధ్యలో ఆపేసి ఆవిడ నవ్వేసేవాళ్ళం కదా సార్. మనం మాడతా ఆవిడ గుడి తెలుగు రావుతాడు వన్ మోర్ అన్న. ఒక సీన్కి అయితే గుర్తుందా మీకు, నన్ను బయటికి పంపించారు మీరు ఇద్దరు కలిపి. అవును, ఎంత ఓకే చేయట్లా. అంటే ఆవిడ మాడుతుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది. ఆవిడకి రాక ఆవిడ ఏమందంటే ముందు అసలు డైరెక్టర్ని బయట పంపించండి, ఇతను వల్ల ఎక్కువ టేక్లు అవుతున్నాయంటే ఇంకా ఆ సీన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేశారు ఆ షాట్. బయటికి వెళ్తే ఆయనే నిలబడి ఉండాలి, ఆయన సజెషన్లో ఉంటుంది షాట్ అది. సో ఆయనే స్టార్ట్ కెమెరా చెప్పుకుని, ఆయన యాక్షన్ చెప్పుకుని, ఆయనే కట్ ఓకే చెప్తాను. అప్పుడు నేను ఆ లోపల నుంచి ఓకే అన్నారు, అప్పుడు లోపలికి వచ్చి నేను మానిటర్లో చూసాను బాగుందని ఓకే చేస్తాను. త్రివిక్రమ్ గారు, ఇప్పుడు ఒక మైకేల్ జాక్సన్, ఒక జార్జ్ బెస్ట్, మన ఐరిష్ ఫుట్బాల్ ప్లేయర్, ఒక బీటిల్స్, వీళ్ళకి ఒక పిచ్చి క్రేజ్ వాళ్ళంటే. వాళ్ళని చూస్తే జనాలకు ఒక దే గో ఇన్ టు అ ట్రాన్స్. మన తెలుగు ఆడియన్స్కి వీ హ్యావ్ అ పవర్ స్టార్. ఎందుకు, వాట్ డ్రైవ్స్ పీపుల్ టు హిమ్ యాజ్ అ డైరెక్టర్? మీకేమనిపిస్తుంది? వెరీ సింపుల్. అంటే ఆయన ఏం బతుకుతారో అదే చూపిస్తాడు ఆయన. ఇప్పుడు మీరు మామూలుగా ఇందా నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా చూసారు కదా, ఏమి ఫేక్ చేయరు. అంటే ఇప్పుడు అలా అతతో చేస్తున్నాడు అంటే నేను ముందు బాగా థింక్ చేశాను, 2 రోజులు రాత్రులు పడుకోకుండా నేను బాగా ఆలోచించి వర్క్ ఇలాంటివి చెప్పలేను, నాకేం తెలియదు వచ్చి చేసేసాను. అంటే నేను అనుకోవడం బహుశా సింప్లిసిటీనే, వీడు మనవాడు, మనలాగే ఉన్నాడు, మనలాంటి వాడు అనేది ఫీలింగ్ బాగా ఎక్కువ జనానికి కనెక్ట్ అవుతారేమో నాకు అనిపిస్తుంది. అందుకనంటే నాకు తెలిసి కృష్ణశాస్త్రి గారు మాట చెప్పారు ఏంటంటే, నాయకుడు ఎలా ఉండాలి అంటే, కవి కానీ నాయకుడు కానీ ఎలా ఉండాలంటే గుంపుతో నడుస్తూనే ఉండాలండి. కానీ గుంపు కంటే 4 అడుగులు ముందు ఉండాలంట. 40 అడుగులు ముందు ఉంటే గుంపు ఏమనుకుంటుంది, వాళ్ళు కనపడదు, గుంపుకి వాడు కనపడ్డు. 4 అడుగులు తగ్గిస్తే కనుక వాడు గుంపులోకి వెళ్ళిపోతాడు, గుంపుని వాడు నడపలేడు. సో అందుకని గుంపు కరెక్ట్గా 4 అడుగులు ముందే ఉండాలి. ముందు వచ్చి ఎత్తు పల్లం, కొండ గుట్ట, ముళ్ళు పొద చెప్పటానికి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని వాళ్ళతోనే నడుస్తూ వాళ్ళ మాటలు వింటూ వాళ్ళకి దారి చూపిస్తానికి బహుశా లక్షణాలు ఆయనలో ఉన్నాయనిపిస్తుంది నాకు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, 6 నుంచి 60 వరకు ఎవ్రీబడి మై గాడ్, అత్తారింటికి చాలా కాలం తర్వాత ఫ్యామిలీ వెళ్ళి మళ్ళీ చూస్తూ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి నిర్వచనం మర్చిపోయారు మన వాళ్ళు. సో అలాంటిది ఇచ్చారు. అది నిజంగా కళ్యాణ్ గారు కావాలి. మొదటి నుంచి నేను చాలా అంటే బలంగా దాని మీదకి ఆయన నెట్టెడ్. ఆయన ఏంటంటే మీరు ఇదే చేయండి, దీన్ని నమ్మండి బాగా అని చెప్పి హీ ఫోర్స్డ్ మీ. ఇప్పుడు ఆ క్లైమాక్స్ బేసిక్గా అంటే అంత స్టార్ని పెట్టుకుని ఒక ఫైట్ కూడా లేకుండా నిలబడి ఇద్దరు మాట్లాడుకోవడం, టాక్ క్లైమాక్స్ చేయాలంటే భయం వేస్తుంది ఎవరికైనా కానీ. ప్రొడ్యూసర్కి కానీ, అంత డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్కి కానీ, లేదంటే డైరెక్టర్కి కానీ, మిగతా అందరికి కూడా భయం వేస్తుంది. ఆయన అసలు ఏమాత్రం ఒక్క అక్షరం కూడా మార్చడానికి ఇష్టపడాల. డైరెక్ట్గా నేను ముందు కథ అంతా తెలుసు, పర్టికులర్గా సీన్ మళ్ళీ చదివినప్పుడు యాసిడ్గా వచ్చారు, పర్ఫెక్ట్ పర్ఫామ్ చేసి ఆయన ఏమంటారని నదియా గారి రియాక్షన్లకు కూడా ఆయన కెమెరాలో ఆయన లేకపోయినా కూడా ఆయన వెనకాల ఉండి డైలాగ్ చెప్పాడు ఆవిడ రియాక్షన్ కోసం కూడా. అంత ఇన్వాల్వ్ చేసి అంటే దట్స్ వై వెరీ షార్ట్ టైంలో చేయగలం ఈ సినిమాను. వీ షార్ట్ ఇన్ 100 days. ఇన్ని చోట్ల ఇంతలా తీయాల్సిన సినిమా అంటే బేసిక్గా అంటే ఆయన నమ్మిన నిజాయితీ ఉంది బేసిక్గా. ఇప్పుడు ఎవరైతే ప్రొటాగనిస్ట్ సినిమాలు ఎవరో నడుపుతున్నారో, డ్రైవర్కి దారి మీద నమ్మకం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది, హీరో కూడా నమ్మకపోతే అలాగే ఉంటుంది పరిస్థితి. అంటే ఇలాంటి కథ వైపు నెట్టానికి కూడా కారణం ఏంటి, ఈయన రియల్ లైఫ్లో చాలా అద్భుతాలు మాట్లాడతారు. అవన్నీ స్క్రీన్లో కథ రూపంలో చేయొచ్చు కదా అని, అందుకు కొంచెం నేను దానికి ఆయన బాగా పుష్ చేశాను. మీ అభిమానులు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే ఒక విజయవాడలో ఎలా గోల హడావిడి చేసి అంత ఇదిగా వస్తారు, అబ్రాడ్లో కూడా ఎలా చేస్తారు సార్? ఫస్ట్ నేను చేసేటప్పుడు ఆనందం ఎత్తుకుంటాను. నాకు నచ్చేలా ఉంటుందా అనేది. నాకేంటంటే నాకు నచ్చినవి నేను చేయగలను, అంతకుమించి నాకు తెలిసిన ఎమోషన్ నేను చేయగలను. అందుకు నేను ఎప్పుడు ఆ మెథడ్ యాక్టింగ్ చేయలేంటే నాది కాని పాత్రను కూడా నేను అర్థం చేసుకొని వాళ్ళతో వాళ్ళతో కలిసి నాకు ఇవి చాలా అలసట ఉంటుంది. అసలు ఆలోచనలోనే చాలా అలసట వచ్చేస్తుంది. అందుకే నాకే కొంచెం తేలిగ్గా మనం తెలిసినది చేసుకుంటూ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అది చేసిన తర్వాత నాకు ఇంక పెద్ద ఏదో సాధించాను అనిపించింది. నాకు తెలిసిందే కదా, మళ్ళీ దానికోసం నేను అందుకు అది జనానికి అందరికీ నచ్చటం సంతోషం వేస్తుంది. అంతమించి నేను దాన్ని ఎక్కువ. బొమ్మని రాని మీ తాతగారు డైరెక్ట్గా బాంబే నుంచి తీసుకొచ్చేసారు.
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లో బొమ్మని రాని అనే ఆయన ఒక క్యారెక్టర్ చేస్తున్నాడంటే జనరల్లీ హిందీ సినిమాలు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఏదైనా విలన్ క్యారెక్టర్ ఏమో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సో విలన్ బాగుంటుంది అని అనేసి చాలా మా ఊహలు మేము ఉంటాం కదా, ఊహల్లో ఉన్నాం. సినిమాలో వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ బొమ్మని రాని గారు? తెలుగు అంటే నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే చాలా తక్కువ మంది నేను చూసాను. నేను అలా తెలుగు నేర్చుకుని బాంబే నుంచి వచ్చి ప్రాంప్టింగ్ లేకుండా తెలుగు నేర్చుకుని అంటే హిందీలో కూడా చెప్పేయగలరు. అంటే అదే లెంత్ హిందీకి రాసుకొని చెప్పేస్తారు. అందరూ అని కదా కొద్దిమంది చేస్తారు, కానీ వాళ్ళల్లో ఈయన ప్రత్యేకించి చెప్పాలంటే చాలా విపరీతమైన దానికి ముందే డైలాగులు తీసుకొని సినిమా స్టార్టింగ్ ముందే ఈయన షూటింగ్ ముందే ఒక 1 వీక్ 10 డేస్ ముందు ఆయన మొత్తం స్క్రిప్ట్ తెప్పించుకొని నేర్చుకొని ప్రతి మాటకి అర్థం ఏంటి అది అంటే ఈయన విపరీతంగా వర్క్ చేశాడు. ఆయన సిన్సియర్ అమేజింగ్ నచ్చింది. ఆయన తపన చేసేదాన్ని అంతే డెడికేషన్ ఉంటుంది. సెట్లోకి వచ్చేటప్పుడు కూడా ఇంకా అంతకుమించి పెద్ద మిగతా విషయాలు ఆయన పాత్ర గురించి తప్ప మిగతా విషయాల గురించి అసలు ఆయన మాట్లాడటం చాలా నేను అసలు వినలేదు. అయితే నేను చేసింది తక్కువ రోజులైనా అంతే కదా, అంతే ఉన్నాను. సో 3 days చేశాను కదా. అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ పర్సనాలిటీ. యాజ్ అ డైరెక్టర్ ట్రీట్ అలాంటి వాళ్ళతో వర్క్ చేయటం అంటే అసలు విందు భోజనం చేసినట్టు ఉంటుంది. అంటే ముందే వచ్చి ఇక్కడ కూర్చుని నాకు ఖాళీ లేదంటే ఆయన బాంబే నుంచి ఆయన డే ఆఫ్ తీసుకుని ఆయన వచ్చి కూర్చుని మొత్తం నా ద్వారా కథ విని డైలాగులని నాతో చెప్పించుకుని రికార్డు చేసుకుని ఒక తెలుగులో ఈ ఉద్దేశంతో ఇది అంటావా అని అంతలా వర్క్ చేశారు. అసలు బావా అంటూ ఎంత క్యూట్ గా ఆ కెమిస్ట్రీ అసలు ఎలా వర్కౌట్ అయింది సార్? అంటే అఫ్ కోర్స్ అమ్మాయిలుగా మాకు బాగా జెలస్ గా అనిపించింది, బట్ ఇట్ వాస్ సో క్యూట్. హౌ డిడ్ యూ మేనేజ్ టు? అలాంటి క్షణాలు అరుదుగా వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకున్నారంట. అమ్మాయి లేచి వచ్చి కౌలించుని పక్కన కూర్చోవాలి. వాళ్ళు చేసేస్తాను. ఇంక నేను ఇంక కెమెరా వెనకాల నేను అశక్తుడిని, నేనేం చేయలేదు. ఇంకా అది ఎలా ఇద్దరం ఈ కెమిస్ట్రీ ఎట్లా వర్కౌట్ ఒక పని చేయండి సార్, మీరు అడిగేసేయండి. నేను చెప్పి ఆవిడ ఇంకా మీరు అడిగేపటికి సరే అంటే ఆవిడ చెప్పేది మీరు వినట్లేదు. అందుకని ఆవిడ ఒకే క్వశ్చన్ 3 సార్లు అడిగింది ఇప్పటికి. మీరు పూర్తి చేయనివ్వట్లేదు. నేను టైం ఎత్తుకుంటున్నాను. మళ్ళీ మీరు ఫ్రెష్గా అడగండి. సమంత మీ కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉండింది ఆన్ స్క్రీన్. సో ఎలా ఆ కెమిస్ట్రీ జెల్ అవ్వడానికి ఎలా వర్కౌట్ అయింది? చూడండి, ఎవరు కావాలో ఆవిడే క్లియర్గా అడగల, నేను దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేశా. దాని వెనకాల మీ ప్రయత్నం ఏంటి? నాకు అర్థం ప్రయత్నం ఏం లేదు. అంటే మా కుళ్ళు సార్, మా కుళ్ళు జలసితో కొన్ని మాటలు రావట్లేదు. అది మనం అర్థం చేసుకుని చెప్పేయాలి పెద్ద మనసుతో. అంటే ఈయన సీన్ని డెవలప్ అంటే మన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. సో మన తెలియకుండా మనకి దాన్ని ఆ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం. ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది, ఈయన నవ్వుతూ చెప్తూ ఉంటారు. ఈయన బేసిక్ ఆ లైట్ హార్టెడ్నెస్ మా అందరికీ ఉంటుంది చేసేటప్పుడు. దాని నుంచి వచ్చిన కెమిస్ట్రీ అనుకోండి. అండ్ మాకు ఇబ్బంది ఉండదు చేయడానికి. ఆ అమ్మాయి ఏంటంటే పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది మన పని కాదు, వాళ్ళు చెప్పింది మాత్రం మనం అప్పు చెప్పేస్తే చాలు అట్లా అనుకోదు ఆవిడ. అందుకని మీకు ఏమంటారు దాన్ని ఎక్స్ట్రా బ్యూటీ వస్తుంది. అంటే మన ఇంటి అమ్మాయిని ఇప్పుడు బావా అనేది ఆవిడ అడిగింది బేసిక్గా ఏంటంటే ఇక్కడ దాన్ని ఎట్లా పిలుస్తారు, దాన్ని ఎంత గోముగా పిలవచ్చు. హీ ప్రాక్టీస్డ్ దానికి. నేను కొన్ని పాత తెలుగు సినిమాలు రిఫర్ చేశాను. ఆవిడికి పంపిస్తే తను నిజంగా చూసి సామాన్యంగా పంపించినవన్నీ కూడా మామూలుగా అక్కడే ఉంటాయి, ఎప్పటికీ చూడరు. అలా కాకుండా నిజంగా ఆవిడ చూసింది అర్థం చేసుకున్నారని మనకి పని చేసినప్పుడు అర్థం అవుతుంది. లేదంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగరు కదా, ఈ క్వశ్చన్ అడిగారంటే ఆవిడ బాగా పని చేసినట్లే అంతే. మీ డైలాగ్స్ జనాలు అభిమానులు మీ పంచ్ డైలాగ్స్ కోసం, ఆ డైలాగ్స్ కౌంటర్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ సినిమాలో బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం అన్నవి కొన్ని నీతి సూత్రాలు చెప్పేశారు ఈ సినిమాలో. ఇస్ ఇట్ బికాజ్ మీ సింప్లిసిటీ వల్ల ఈ సినిమాకి ఎలా వచ్చాయి ఆ డైలాగ్? ప్రతి సీన్లో ప్రతి డైలాగ్లో వీ కుడ్ టేక్ సమ్ బాటమ్ లైన్, సమ్ నీతి సూత్రం ఫ్రమ్ దాట్. ఈయన చాలా డీప్ థింకింగ్ ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది మనుషుల పట్ల, అంటే మనిషి సంబంధాల పట్ల. ఈయన రాసేవని ఈయన పాటించేవి. దాని నుంచి పుట్టడం లేదంటే ఈయనకి సహజంగా వచ్చేస్తాయి. అందువల్ల అవి నీతి సూత్రాల్లో ఉండవు, గుండెకి హత్తుకునేలా ఉండవు. ఏదో మన చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లు చదువుకున్నట్టు కాకుండా దాని నుంచి ఆయన పాటించే జీవితం నుంచి పుట్టినాయి. లేదా ఆయన కోరుకునే జీవితం, ఆయన పాటించే జీవితం.
అసలు ఆ సిద్ధప్ప ఎలా వచ్చింది సార్? ఎక్కడి నుంచి వచ్చింది ఆ సిద్ధప్ప? ఇట్స్ సో పాపులర్ నౌ ఎవ్రీవేర్. అవునా? అయ్యో, మేము ప్రతి చోట మాట్లాడినప్పుడు చూడప్ప సిద్ధప్ప అది ప్రిల్యూడ్ అయిపోయింది సార్ ప్రతి క్వశ్చన్కి మాట్లాడేటప్పుడు. అది యాక్చువల్గా డైలాగ్లో చూడప్ప సిద్ధప్ప లేదు, దాని తర్వాత ఈ డైలాగ్ ఉంది, సింహం లాంటి అది ఇది ఉంది. ఈయన అడిగారు మామూలుగా పేరు ఏంటి అని అడిగారు, సిద్ధప్ప నాయుడు అని. నేను ఓకే అప్పుడు సిద్ధప్ప ఏమని చెప్దామని, బాగుంటుందా అనుకున్నాం. బాగుంటుందండి నేను సరే. మీరు స్టార్టింగ్ ఇండియాలో దిగినప్పుడు మా అత్త గురించి చెప్పరా, పక్కన ఉన్న చెత్త గురించి ఉంది అదొకటి అంటారు. తర్వాత ఓనర్ పైన సెటర్లు వేస్తే పనిష్మెంట్ ఇలాగే ఉంటుంది. అంటే అవి ఎక్కడో మాకు చిన్న చిన్న ఓహో, అది మీ న్యాచురల్ గా జరిగింది ఇక్కడ. జీతాలు ఇచ్చాడు నాకు క్లైమాక్స్ అంత ఇష్టం నాకు. అంటే అందుకే నేను అంటే అంత ఎమోషన్స్ చెప్పలేను, కానీ నాకు ఆ డైలాగ్స్ అని చాలా ఇష్టం. అంటే అవన్నీ నేను నమ్మిని నాకు నచ్చినవి. కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటని వస్తాను మాతోరా. అంటే మనం ఇష్టమైన వాళ్ళ కోసం మనం చేస్తాం కదా. క్లైమాక్స్ టాపిక్ వచ్చింది కాబట్టి దానికి ఎంత హోంవర్క్ లాంటిది ఏమైనా ఉందా? మీరు ఏడుస్తుంటే మేము ఏడ్చాం నిజంగా తెలుసా. దానికి హోంవర్క్ అనే కంటే కూడా నేను త్రివిక్రమ్ గారి నుంచి మొదటి నుంచి కోరుకుంటుంది ఏంటి అంటే ఈయన రియల్ లైఫ్లో ఈయన మాట్లాడే మాటలు కదిలించేస్తాయి. ఇలా కూర్చున్నప్పుడు నలుగురు అంటే ఒకసారి 4 గోడల మధ్య కూర్చొని కొన్ని మాట్లాడుతుంటే ఈయన గుండెలు కదిలించేలా మాట్లాడగలరు. కానీ దాన్ని నేను అలాంటి కథ వచ్చినప్పుడు దాన్ని నేను అలాంటి మాటలు వస్తే చాలా బాగుంటుందని నేను అందుకని చాలా బలంగా చెప్పాను. ఇది మీరు పట్టుకుని మీరు ఇంత మాట్లాడగలరు కదా, పైకి మీ చేతిలో ఇంత గ్రేట్ స్కిల్ ఉంది. నేను మూర్ఖంగా కూర్చున్నాను. అదొక్కటి మటుకు ఇంకా చెప్పాలంటే ఆయన బాగా కూర్చాను మాటలతో. ఆయన చిరాకు వచ్చేలా కూడా కూర్చాను. ఆయన నాకు సినిమా ఇంకా రాశారు. నాకు ఫస్ట్ ఈయన చెప్పారు నాకు ఒక మీద ఆఫీస్లో కూర్చున్నప్పుడు, వినగా నాకు కన్నీళ్ళు వచ్చేసింది. అంటే మనందరం కూడా మన ఎన్ని లేయర్స్ ఉన్నా ఇవన్నీ మనందరం మనిషికి ఉండే సంబంధం, అది ఒక్కొక్కసారి ఒక్కొక్క బంధుత్వం అవ్వచ్చు, స్నేహం అవ్వచ్చు, లేదంటే ఒక్కోసారి మనకు తెలియని పరిచయం లేని వ్యక్తులు కావచ్చు. కానీ హ్యూమన్ ఎమోషన్స్ ఎప్పుడు ఎవరితో ఓపెన్ అవుతాయో మనకు తెలియదు. సో ఈయన రాసినప్పుడు నాకు అవన్నీ కదిలిపోయాను ఎక్కడెక్కడో. నాకు వినగానే నాకు ఏడుపు వచ్చేసి నాకు సినిమా అర్థమైంది, చాలా మంచి సినిమా చేస్తాం. నాకు ఏదైతే నేను కోరుకున్నానో ఆయన చెప్పగా నాకు అది జరిగిపోయి ఇంకా నాకు అక్కడ వదిలేసిన. అందుకే నేను ఇప్పుడు చూడలేదు సినిమా, నాకు అంత నమ్మకం మొదటి నుంచి. మీరు అన్న హోంవర్క్ అంటే నాకు రాసేసారు మొత్తం. ఈయన రాసిందంటే చాలా బలం ఉంటుంది. ఈయన కూర్చోబెట్టి ఎలా పెర్ఫామ్ చేయాలి అసలు ఎప్పుడు చెప్పరు. బట్ ఈయన కమ్యూనికేట్ చేయడం చాలా ఇంటెన్స్గా కమ్యూనికేట్ చేస్తారు, చాలా ఫ్లాట్గా. అంటే దాన్ని ఎట్లా ఉంటుందంటే దానికి కొంచెం డ్రమాటిక్స్ ఏమి యాడ్ చేయరు. వర్డ్స్ ఆర్ వెపన్స్ అంతే. చాలా మాట్లాడుతుంటే నేడు వచ్చేది చాలా ఫ్లాట్గా ఉంటుంది అని చెప్తుంటే. ఇలా వస్తాడు, ఇలా చెప్తాడు, ఇలా ఇంత మామూలుగా ఉంటాయి మాటలు, కానీ చాలా బలంగా లోపల తాగేస్తాయి ఆ మాటలు వింటూ ఉంటాయి. ముందు క్లైమాక్స్ ప్లాన్ చేశారు. నేను డైలాగ్ చదువుకున్నాను. నేను పెద్ద ఎక్కువ చదవను డైలాగ్లో, ఏదో లాస్ట్ వెళ్ళబోయే ముందు 1 గంట ముందు 1/2 గంట ముందు చూస్తాను. నాకు ఎందుకంటే నాకు కొంచెం ఒకటి బద్ధకం కావచ్చు, లేదంటే నమ్మకం. నాకు ఒకసారి నాకు భయం వేస్తుంది ముందే చదువుకుంటే, నాకు చేయగలను లేదో నాకు ఒక అపనమ్మకం ఉంది నా మీద. అందుకే లాస్ట్ మినిట్ లేదా ఒకసారి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వకుండా లాస్ట్ మినిట్ లేదా చదివేసి రాసేస్తాం కదా, అట్లా అనుకుంటే నేను జస్ట్ వెళ్ళబోయే 1 గంట తెలుసు, మోరల్ కథ తెలుసు, స్క్రిప్ట్ వినేటప్పుడు వింటాను, కానీ మళ్ళీ దాని గురించి ఎక్కువ నేను చూడను, చదవను. ఒక రోజు ముందు కానీ, లేదంటే ఇప్పుడు మరీ డౌట్ వస్తే 1 రోజు ముందు చూసుకుంటాను, లేదంటే గంటన్నర ముందు చూస్తాను అంతే. కానీ దీన్ని మటుకు నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఈయన చాలా శక్తి ఉంది మాటల్లో, విపరీతమైన బాధ ఉంది. ఒకడితో కొన్ని 2-3 దశాబ్దాలు వాడు బతికిన ఒక 2.5 దశాబ్దాలు వాడు బతికిన వేదన ఉంది. అది నాకు ఎలా కమ్యూనికేట్ చేయాలో నాకు తెలియలే. నేర్చుకున్నాను అంటే ఆల్మోస్ట్ మన ఇంపోజిషన్లాగా రాసుకున్నాను ప్రతి డైలాగ్. అది దీని ఒక్కదాన్ని కొద్దిగా చేశాను, ఇంపోజిషన్లో రాసుకున్నాను. డైలాగ్ వచ్చింది, పెర్ఫామ్ చేసేయచ్చని ఇలా 4 గోడల మధ్యలో ఈయనకి చదివి వినిపించాను. అది వస్తుంది కానీ కెమెరా దగ్గరికి వెళ్ళి క్లాప్ కొట్టగానే ఇంక రావట్లా.
ఫెయిల్ అయిపోయాను యాక్చువల్ ఫస్ట్ డే ఫెయిల్ అయిపోయాను. అంటే నేను చేయగలుగుతున్నాను కానీ దాని లోపల జీవం లేదు. అంటే మొత్తం యాజ్ ఇట్ ఈజ్ చెప్పేసారు. ఫుల్ డైలాగ్ చెప్పేయగలుగుతున్నాను, కన్నీళ్ళు వస్తున్నాయి కానీ ఏదో నాకు తెలిసి ఇంకా నా బాధ కాదనిపిస్తుంది. నేను నిజంగా బాధపడితే ఇలా బాధపడతాను, ఇలా బాధపడను, ఇంకేదో నేను మర్చిపోతాను కదా, కెమెరాని కానీ మనుషుల్ని అందరినీ మర్చిపోతాను కదా, అదేదో దొరకలేదు. సో ఆ రోజంతా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఆఫీస్లోనే కూర్చున్నాను, ఎవరిని కలవాలా. ఎందుకంటే నాకు చాలా అంటే నేనే ఆయన నెట్టాను, ఇలాంటి క్లైమాక్స్ కావాలి, నేనే ఫెయిల్ చేయలేకపోతున్నాను. ఫెయిల్ అయ్యాను ఆల్రెడీ ఒకసారి. అందరికి ఎలా ఉంటుందంటే చూసేవాళ్ళకి బాగానే ఉన్నట్టు అనిపిస్తే నాకు తెలిసి సరిగ్గా రావట్లేదని. నెక్స్ట్ డే వచ్చేసాను అంతే. వితిన్ 1 hour బై 10:30 స్టార్ట్ చేసాం, బై 11:30 12 ర్యాప్. నాకు నిజంగా అది కదిలించింది సన్నివేశం. అంటే నన్ను హీరోగా చూడను, నేను బేసిక్గా నన్ను ఒక పాత్రగా చూసుకుంటాను ఇప్పుడు కూడా. చూసినప్పుడు నాకేమనిపిస్తుంది, ఈ కథకి దీనికి యాక్షన్ క్లైమాక్స్ ఏం అవసరం లేదు, బట్ ఇది చాలా బలంగా ఉండాలనిపించింది. ఆయన అంత బలంగా రాశారు. నాకు అది చేయడానికి చాలా భయం వేసింది, చాలా భయం వేసింది. అంటే భయం అంటే ఒకసారి ఏం పక్కన నవ్వేస్తారా థియేటర్లో అని డౌట్ నాకు. ఒకసారి మనమే నమ్మకం లేకుండా చేసేస్తే ఒకసారి పక్కన నవ్వు వచ్చేస్తుంది థియేటర్లో. అంటే నా చేతిలో ఉన్నంత వరకు, నా సాయశక్తిలో అలాంటిది జరగకుండా నేను ఎంత నిజాయితీగా ఉంటే బాగుంటుంది అనేది. నేను అంటే ఏదో నాకున్న బాధలు ఏముంటాయి, నేను తెలిసిన కష్టాలు, నాకు తెలిసిన కష్టాలు, వాటిలో నీరెస్ట్ ఎమోషన్స్ ఏముంటాయి అంటే అవి గుర్తించుకోలేదు కానీ అవన్నీ ఈ డైలాగ్ చదువుతున్నప్పుడు ఆయన ఎక్కడో నిగూఢంగా కదులుతూ ఉంటాయి. సో అలాంటివి మేబీ అందరికీ తట్టులేపారు అనుకుంటా. నాకు ఎలా తట్టులేపారో చూసేవాళ్ళకి కూడా అలాగే. మీరెంత ఆ క్లైమాక్స్ మీకు యాజ్ అ డైరెక్టర్ మచ్ వర్ యూ సాటిస్ఫైడ్? చాలా కష్టమైంది రాయటం. 15 days పట్టింది రాయటానికి, ఓన్లీ ఆ పోర్షన్. అందరం దాని ముందు మాత్రమే మేము గ్యాప్ ఇచ్చాం షూటింగ్కి. ఒక 10-12 days అసలు నేను షూట్ చేయలేదు. చాలా చాలా సో మెనీ వెర్షన్స్ రాశాను. ఈయన దగ్గరికి తీసుకెళ్ళే ముందు ఫైనలైజ్డ్ ఈయన దగ్గరికి తీసుకెళ్ళి లాస్ట్ డ్రాఫ్ట్ ఈయన దగ్గరికి పట్టుకెళ్ళాను. కానీ ముందు చాలా అంటే ఏదో నాకు కూడా అదే ఫీలింగ్. అన్నీ వస్తున్నాయి కానీ ఆయన ఆ మోకాళ్ళ మీద కూలిపోవటం కానీ, తర్వాత వాళ్ళ అత్త దగ్గరికి వచ్చి కూర్చోవటం, తర్వాత అత్త చెబుతుంది ఆ లాస్ట్ది, అది వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఆ మూమెంట్. ఇది శేఖర్ గౌతమ్ అని మా అన్న కొడుకు, మా అల్లుడు అంటూ, అది రాసిన తర్వాత నాకు అర్థమైపోయింది. లేదు అంటే నాకు రాస్తుంటే తెలిసిపోయింది నాకు. తర్వాత అది పర్ఫామ్ చేసేప్పుడు ఒకటే టేక్ చేసాం. అది చేస్తున్నప్పుడే అంటే నాకు నిజంగా ఒకటే టేక్ కెమెరా పెట్టి ఆ డైలాగ్ ఆవిడికి చెప్పాం. ఈయనకి ఎలా రావాలి, ఎలా కూర్చోవాలి కూడా చెప్పలే నేను. మీ కన్వీనియన్స్ చూడండి మీ ఇద్దరు అన్న, మీరే ప్లాన్ చేయండి, నాకు తెలీదు. అది ది మేడ్ ఇట్. అంటే వాళ్ళు చేస్తుంటేనే మొత్తం హోల్ యూనిట్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉన్నది మనకు అర్థమైపోతుంది. అంటే మనకి షార్ట్ తీసినప్పుడు మనకి ఫస్ట్ మనమే ఫస్ట్ ఆడియన్స్. కెమెరా వెనకాల ఉండే నేను, నాతో పాటు ఉండే అసిస్టెంట్ డైరెక్టర్లు, లైట్ మెన్, కెమెరామెన్ అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. అది ఆ రాసినప్పుడు నాకు ఏ అనుభూతి వచ్చిందో అది తీస్తున్నప్పుడు నాకు అనుభూతి తెలిసింది. థియేటర్లు చూస్తున్నప్పుడు జనానికి అదే అనుభూతి ట్రాన్స్లేట్ అయింది. ఎక్కడ జనరేషన్ లాస్ లేదు. కమింగ్ ఫ్రమ్ ద క్లైమాక్స్, ఈ జనరేషన్ వాళ్ళకి మాకు గౌతముడు అహల్య కూడా తెలియని టైంలో ఈ ఎపిసోడ్ పెట్టాలని, అది ఇంత బ్రహ్మాండంగా చేయాలని స్వామి నదిగిపోలేదా అంటే అందరూ అయ్యో ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ అబౌట్ దట్ స్టాక్ ఆఫ్ ద టౌన్. అంటే సెకండ్ హాఫ్లో మేము అంటే పర్టికులర్గా ఐడియాకి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్తో ఉండే అంశం ఉంది. ఎందుకంటే క్లైమాక్స్ చాలా హెవీ అని మాకు తెలుసు ముందే. అనుకున్నప్పుడు చాలా హెవీగా ఉండబోతుంది క్లైమాక్స్ అని ముందు నుంచి ఫిక్స్ అయిపోయాం. దాంట్లో ఇంకేంటంటే వెనక్కి తిరగడాలు ఏం లేవు. దాంట్లో మేము కమర్షియల్ ఎస్కేప్లు అలాంటి రూట్లు ఏం పెట్టుకోదలుచుకోవాలి. సో దాని ముందు సరే ఇంకా నవ్వించడానికి నాకు అవకాశం కదా, దాన్ని చాలా బలంగా వాడదామని అనిపించినప్పుడు ఏం చేద్దామని నాకు సడన్గా వచ్చిన ఐడియా ఇది చెప్పా. ఏంటంటే సామాన్యంగా బేసిక్గా కామెడీ చేసేటప్పుడు ఒక తప్పుని చూసి నవ్వుతారు అందరు కదా, ఒక రైట్ మీద నవ్విస్తే ఎలా ఉంటుంది అంటే ఏంటంటే సరే మన అహల్యని సపోర్ట్ చేద్దాం ప్రతి దాంట్లో. అంటే ఏంటంటే అహల్యని సపోర్ట్ చేస్తే కొట్టాలి ఇప్పుడు.
పైగా కొరుకుతారు. అంటే అది అది ఇంప్రూవైజేషన్ యాక్చువల్గా. ఎందుకంటే పక్కన ఒక రూమ్లో ఈ లైటింగ్ టైంలో వెయిట్ చేస్తున్నారు వీళ్ళంతా. ప్రసాద్ మురళి గారు లైటింగ్ చేసే మూమెంట్లో ఆ పక్క రూమ్లో ఆ వెయిటింగ్లో ఉన్నప్పుడు బ్రహ్మానందం గారు బ్రహ్మాజీని కొరుకుతున్నారు ఊరికి అలర చేయటానికి సరదాగా. అది ఇంకేదో నచ్చింది, అది ఇంక సెట్ రాగానే వాడేశారు. అది బాగుందని దాన్ని వదిలేసి ఉన్నాను. అలాగే ఆహా ఒకటి అవి లేని బేసిక్గా ముందు అనుకున్నావు కదా, ఆహా అని అవి రాసినవి కావు, అవి అక్కడ వాళ్ళిద్దరు మూమెంట్. అదేంటంటే ఆ స్పేస్ ఉన్నప్పుడు ఆర్టిస్టులు చేసేవి అవి అంతే, అవి వాళ్ళు చేయగలిగేవి, వాళ్ళు మాత్రమే అవి రాస్తే వచ్చేవి కావు. అలాంటి మూమెంట్స్ అవన్నీ ఇంక దానికి పైన ఐసింగ్ ఆన్ ద కేక్ లాంటివి. అందుకని ఆ రైట్ గురించి ఏదైనా చెప్దాం అనిపించి ఈ ఐడియా వచ్చింది. అది చెప్పగానే బాగా కళ్యాణ్ గారు విపరీతంగా ఎంజాయ్ చేసింది. అది ఆయనకి బాగా, నాకంటే కూడా ఆయనకి ఎక్కువ నమ్మకం ఇది చాలా పేయింగ్ ఎలిమెంట్ అవుతుందని డౌట్ లేకుండా. ఇంత గ్రేట్ ఫ్రెండ్షిప్ ఉంది, కానీ ఆన్ సెట్స్ ఆఫ్ అథారిటీకి దారేది యాజ్ ఎ డైరెక్టర్, మీరు యాజ్ ఎ హీరో చిన్న లైక్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్కడన్నా వచ్చినాయా? కొంచెం సిగ్గు లేకుండా డ్యాన్స్ చేయమంటారు, నాకేమో కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది డ్యాన్సులు చేయాలంటే. అక్కడ ఒక్క చోట కొంచెం పాప ఆయన ఏదో ఒకలా కొంచెం కింద మీద పడి కొంచెం కోపం విసుగు అన్నీ వచ్చి ఇంకేం అనలేక నన్ను చూస్తే బుగ్గలు పడవాలని అనుకుంటుంది కోపం, అన్ని చేయలేక ఇంకా తిట్టలేక ఏదో సర్దుకొని అలా ఇంకా. మరి ఆ స్టెప్ బాగా హోంవర్క్ చేశారట కదా ఏదండి బాబాజీ పాటకి? దాని మీద చాలా ఒక 7-8 days రిహార్సల్ బాగా అసలు యాక్చువల్గా నేను ఆయనకి పాట చెప్పా. నేను సడన్గా ఇట్లాగా చెవు కేకనే ఒక భజన గీతం చేద్దామని చెప్పా ఆయనకి. వచ్చి కార్లో వస్తూ అనుకున్న పాట అంతా, ఈయన ఆఫీస్ దగ్గర దిగ్గానే లోపలికి వచ్చి ఇట్లా ఒకటి అనుకున్నాను సార్. వెంటనే ఎగ్జైటెడ్గా చెప్పిన వెంటనే ఆయన అన్నారు నేను ఈ స్టెప్ వేస్తాను. వెంటనే ఆయన కుర్చీలో కూర్చొని చూపించారు. నాకు నచ్చింది. చిన్నప్పుడు నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే వేపాకు సై వెన్న ముద్ద సైలో పాడేవాళ్ళం కదా, ఒకటి ఉండేది. అమ్మాయిని చూస్తూ ఉన్నాను, వేపాకు సై వెన్న ముద్ద. నాకు అది బేసిక్గా చిన్న ఒక 10-12 ఏళ్ళ ఆడపిల్లలు చేస్తూ ఉంటారు ఈ పరికి. మేము అవన్నీ చూసి ఎక్కడ గుర్తుండిపోయింది అనుకుంటున్నాను. కాటమరాయుడా, ద కాటమరాయుడా, ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ పాట. మీరు షూట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని మీరు పాడిన బిట్ని యూట్యూబ్లో పెట్టడం, అది అసలు విత్ ఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇన్వాల్వ్ అయ్యి మీరు ఆ స్టెప్ చేసి ఎగ్జైటెడ్. అసలు హీస్ హ్యావింగ్ ఫన్ ఇన్ ద స్టూడియో. అసలు స్టెప్ కూడా చేసి అది యాక్చువల్గా సుమంగళి సినిమాలో పాట. అది సేమ్, అది మా పాత సినిమాల సరదాలోంచి వచ్చింది. అది కూడా ఐడియా. అప్పుడు ఆ పాట చూస్తే బాగుంది అనిపించిన తర్వాత ఈ అహల్య సీన్ ఎండ్లో ఈ పాట పెడితే బాగుంటుంది అని నాకు అనిపించింది. వెంటనే ఈయనతో షేర్ చేశాను. నేను బేసిక్ ఈయనకి కూడా అలాంటి పాటలు అంటే ఈయనకి ఇష్టం. ఇద్దరికి అది కామన్ ఇంట్రెస్ట్ మా ఇద్దరికి. ఎందుకంటే ఈయనకి బేసిక్గా ఉత్తరాంధ్ర, తెలంగాణ జానపదాల మీద, ఆ మాండలికాల మీద చాలా పట్టుంది బేసిక్ కళ్యాణ్ గారు. అంటే చాలా వాళ్ళు బాగా లోపల పండగలకి, తర్వాత చాలా అకేషన్స్కి వాళ్ళు పాడుకునే పాటలు, వాళ్ళ తర్వాత వాళ్ళు పని చేసుకునేటప్పుడు ఉండే పాటలు బేసిక్గా సరదాగా ఇష్టపడి నేర్చుకున్నాను. అంటే జెన్యూన్గా ఇష్టం ఉండి నేర్చుకున్నాను. అసలు దాటికి సినిమాలకి సంబంధం లేదు. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందాక వేపాకు సై అవుతుంది కదా, ఇంకా చాలా ఇంకా అలాంటి బోల్డ్ ఉన్నాయి. నాకు అనిపించింది అంటే ఈయన పాడితే బాగుంటుంది అనిపించింది. పాడతాను, నాకేం అభ్యంతరం లేదన్న. కానీ ఈయన నమ్మల చివరి దాకా అది ఆ పాట అవుద్దనే నమ్మకం ఈయనకి లేదు. అంటే నేను ఈ పనులు హడావిడిలో ఆటలు ఇట్లు పడి నేను మర్చిపోతానేమో అంటున్నారు, కానీ నేను దాన్ని దాచిపెట్టా చివరి దాకా. నా ఫీలింగ్ ఏంటంటే దాని ఆడియోలో ఎందుకు పెట్టలేదంటే, నాకెందుకు దానికి ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఇవ్వాలనిపించింది. ఓకే, అండ్ ఇట్స్ ట్రిబ్యూట్ టు గౌరీపతి శాస్త్రి గారు అండ్ సుమంగళి టీమ్, అండ్ ట్రిబ్యూట్ టు ద రాయలసీమ పీపుల్ యాక్చువల్లీ. ఎందుకంటే అది కాటమరాయుడ కదిరి ప్రాంతంలో ఉండే నరసింహస్వామికి సంబంధించిన పాట అది. సో దాన్ని ఒక సిగ్నిఫికెంట్గా చేస్తే బాగుంటుంది, అది అన్నిటితో కలిసిపోకుండా అనే ఐడియా అనిపించింది. దేవి కూడా దాన్ని సెకండ్ చేశాడు. ఖచ్చితంగా అట్లాగే చేద్దాం సార్ దాన్ని స్పెషల్గా. అప్పుడు నీకు చెప్పాం, అప్పటికి డబ్బింగ్ కంప్లీట్ చేశారు అంతకు ముందు రోజే. డబ్బింగ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం పెట్టారు మీరు అది పాడదాం సార్. ఆయన నిజంగా పాడుతున్నప్పుడు ఏం చేసామంటే కెమెరాస్ కూడా క్యాండిడ్గా ఉంచేమని చెప్పి. ఎందుకంటే ఈయన పాడుతున్నప్పుడు సార్ ఒకసారి ఈ కెమెరా కోసం పాడండి, ఈ కెమెరా ఇంకా అలా అడగల. ఎదురుకుండా స్క్రీన్ ఉంది, ఆల్రెడీ షూట్ చేసేసి ఉంచాం అప్పటికే. ఆ షూట్ చేసింది చూస్తూ దానికి సింక్ చేశారు ఆయన. అందుకని మీకు ఆ మూమెంట్లు అవి కనిపించేది అంటే ఎదురుకుండా ఆయన స్క్రీన్ మీద చూస్తున్నారు, దాన్ని మ్యాచ్ చేస్తున్నారు, లిప్ కరెక్ట్గా దాన్ని మ్యాచ్ చేసే ప్రయత్నం అనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ని అంటే ఏంటి అని ఎవరన్నా విదేశీయుడు అడిగితే ఇది అని చెప్పడానికి మనం ఓపెనింగ్ సార్ గగనపు వీధి వీడి
బేసిక్గా ఈ సాంగ్కి పునాది ఏంటి? కథ చెప్పాలంటే ఇతను ట్రావెలింగ్ అనుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే స్పెయిన్లో ఉన్న ఇలా మిలాన్లో ఉన్న ఈయన బయలుదేరి ఇండియా రావాలి, ట్రావెలింగ్ అంతే. ఆ ట్రావెలింగ్ని ఒక పాటలో చెప్పాలి, ఎట్లా చెప్తాం? సామాన్యంగా ఏంటంటే మబ్బు ఆకాశంలో భాగంగానే ఆకాశం మబ్బు కంటే చిన్నదైతే కాదు. అట్లాగే జలపాతం కొండ మించి వస్తుంది కానీ కొండ జలపాతం కోసం వెళ్ళదు. కానీ ఇందులో ఏంటంటే తండ్రి కూతురు కోసం వెళ్తున్నాడు కాబట్టి సో ఈయన వెతుక్కుంటూ వెళ్తే ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా పడమటి నుంచి వచ్చే ఒక మేఘానికి తూర్పు వైపున వేడి తగిలితే వచ్చే నీరు కన్నీరా లేక ఆనంద భాష్పమా? ఫస్ట్ అంటే నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అనుకున్న మాటలు ఇవి. దీన్ని ఎట్లాగా చెప్దాం ఇదే చెప్పాం. ఒక దేవికి చెప్పినప్పుడు ఫస్ట్ అడిగింది ఏంటంటే ఏదైనా ఒక ఆర్తితో ఉండేది మాత్రం కావాలి, ముందు ఒక ఆలాపన లాంటిది ఏదైనా, అది లిరిక్ ఉన్నా పర్లేదు, ఈ మాటలు మాత్రం అందులో చెప్పి ప్రయత్నం చేద్దాం మనం, కొంచెం ఎక్కువ లెంగ్దీగా ఉండేలాగా అని అనుకున్నాం. తర్వాత ఏంటంటే ఈయన ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఈయన వెళ్తున్నాడు కాబట్టి ఈయన గురించి తర్వాత లైన్స్లో చెప్తాం. ఈయన చేయడానికి వెళ్తుంది యాక్చువల్గా ఇప్పుడు అవతల వాళ్ళు ఈయనేమో చెడ్డవాడు అనుకోవచ్చు, కానీ వీళ్ళ కుటుంబం ఈయన రైట్ అనుకోవచ్చు. అందుకని వాళ్ళకి భైరవుడు కావచ్చు, వీళ్ళకి భార్గవుడు కావచ్చు, లేదా వాళ్ళకి తక్షకుడు కావచ్చు, వీళ్ళకి రక్షకుడు కావచ్చు. అది మా ఉద్దేశం, చెప్పాలని ట్రై చేసాం పాటలో. దేవి ఈజ్ ఆల్వేస్ విత్ యూ. మళ్ళీ హ్యాట్రిక్ ఏమో ప్రాబబ్లీ థర్డ్ మూవీ జల్సా, గబ్బర్ సింగ్. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మొత్తం ఆల్బమ్లో? దేవదేవం. ఇది ఫస్ట్ ఈయన స్క్రిప్ట్ ఇంకా చేస్తున్న దశలో నాకు ఇలాంటి పాట పెడితే బాగుంటుంది అనేది ఫస్ట్ నాకు వినిపించాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట నాకు ఇలాంటిది బాగుంటుంది, ఇంట్లోకి వస్తున్నప్పుడు చాలా బాగుంటుంది, శుభసూచకంగా ఉంటుంది అని చెప్పారు. అదేంటంటే ఆల్ 5 ఎలిమెంట్స్ తోటి ఇంట్లోకి రావటం లాగా అనుకున్నాం. గాలి పూలను తీసుకొచ్చినట్టుగా ఇంట్లోకి అనుబంధాన్ని తీసుకొస్తాడు, ఆకాశం మబ్బులు మోసినట్టుగా వాడు బాధలను మోస్తాడు, నేల వేళ్లను పట్టుకున్నట్టుగా ఈ కుటుంబాన్ని కలిపి పట్టుకోవడానికి వచ్చాడు, అగ్ని చెదల్ని కాల్చినట్టుగా వాడు అపార్థాలను కాల్చడానికి వచ్చాడు. ఇలా ఆల్ 5 ఎలిమెంట్స్తో పాటు వస్తున్నాడు అంతే. హీస్ కమింగ్. అదే సాంగ్ అంతే. 4 రోజుల కూడల్లో అయిపోయినప్పుడు వి లుక్ అప్ టు యూ సార్. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇట్లాంటి టైంలో ఏం చేస్తారు ఆయన అంటే మీరు అన్నట్టు ఫ్యాన్స్ అవన్నీ నేనేం కాకుండా బట్ ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లైక్ వాట్ ఈస్ దట్ యూ సజెస్ట్ టు దెమ్ దట్ మీన్స్ ఎ లాట్ టు us. నేను ఎలాంటి కష్టం వచ్చినా పారిపోను. బేసిక్ ప్రాణం పోయినా సార్, ప్రాణం పోద్దంటే అది నిజమైన విలువలు కష్టం అంటే దీనివల్ల చాలా మంచి అద్భుతం జరుగుద్ది. కానీ ప్రాణం పోద్దంటే ఒక క్షణం ఆలోచించి చేసేస్తాను వెనక. బట్ ద కాస్ట్ షుడ్ బి వర్త్ గివింగ్ అప్ మై లైఫ్. అలాగే అంటే నాకు మనుషుల్లో నమ్మకం పోగొట్టుకోవడం ఇష్టం లేదు. మనందరం ఒక మాటకు ఒక కట్టుబాటు మీద బతుకుతాం మనందరం. ఇంకా మనిషి మాటకు విలువ లేనప్పుడు దేనికి విలువ ఉంటుంది? నేను ఒక మాట చెప్పానంటే చేస్తానని, నిలబడతానని, మరి వాటికి విలువ లేనప్పుడు ఇంక మనకి కన్వీనియంట్గా బతికేస్తే ఎలాగానే నాకు అనిపిస్తుంది. అందువల్ల నేను అది చేయను. మిగతా వాళ్ళు నుంచి నేను ఆశించినప్పుడు చేస్తే అది వాళ్ళ సంస్కారం అంత అనుకుంటాను. అట్లీస్ట్ నాకు చేయగలి, నేను ప్రపంచాన్ని అంతా మార్చలేను, ప్రపంచం అంతా ఇలా మారాలని నేను కోరుకోను. కానీ నేనెంత చేయగలను, నేనెంత మారగలను ఆలోచిస్తాను. ఎంతసేపు నేను నా మీద వర్కౌట్ చేసుకుంటాను. నేను ఈ పని చేయగలను, నేను ఇది నా వల్ల అవుతుందా, అయితే నా వల్ల అవ్వగలిగేవన్నీ ఎంత కష్టమైనా సరే చేసేస్తాను. ఒక్కోసారి దానివల్ల చాలా పోగొట్టుకుంటాను కూడా, చాలా పోగొట్టుకుంటాను. ఒకసారి ప్రశాంతత ఉండదు, విపరీతమైన అశాంతి ఉంటుంది. అప్పుడు ఐ ఫీల్ ఇట్ ఈస్ బోత్ లూజింగ్ దెమ్. ఆ ఫుల్ఫిల్మెంట్కి అంటే మనం నిలబడినప్పుడు ఒక మనం అనుకున్న దానికి, ఒక సిద్ధాంతానికి నిలబడి, ఒక పని కోసం నిలబడిన దానికి, దాని నుంచి వచ్చే తృప్తి కేవలం మన కోసం మనం బతకడంలో తృప్తి ఉండదు. నేను దాన్ని నమ్ముతాను. దానికోసం నేను ఏ స్థాయికి వెళ్ళిపోతాను కాదు, అది ఆ పరిస్థితి సందర్భాన్ని బట్టి అది మారిపోతూ ఉంటుంది. అంటే ఎంత నేను వదులుకోగలను అనేది ఆ రోజు సందర్భం, ఆ రోజు పరిస్థితి ఉంటుంది. ఒకరోజు డబ్బు అవ్వచ్చు, ఒకరోజు ప్రాణం అవ్వచ్చు.
బట్ ఐమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్.